మచిలీపట్నం పోర్టు ఏడాదిలో పూర్తవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. 400 కోట్ల రూపాయలతో కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తామన్నారు. కంకిపాడు నుంచి గుడివాడకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రతిపాదన చేశామన్నారు. ఇక మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని 2000 కోట్లతో 6 లేన్లుగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని కొల్లు చెప్పారు. విజయవాడ దగ్గర 1900 కోట్లు. ఇవి కాకుండా ఇప్పుడు 216 కూడా ఇప్పుడు 4 లైన్ చేయబోతా ఉన్నారు. డిపిఆర్ కూడా తయారు కాబోతోంది. వారికి ఎంపీ గారు మేము ఒక సజెషన్ చేశాం. ఎందుకంటే కోస్టల్లో కూడా వస్తే పోర్ట్ వస్తుంది, అలాగే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు వస్తాయి. మనకి సాల్ట్ ఫ్యాక్టరీ కానీ ఆ దిగువన ఉన్నటువంటి భూమిలో కొద్దిగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగే టూరిజం, ఇటు మంగినపూడి బీచ్ కానీ అటు కృత్వేని వరకు కూడా ఉన్నటువంటి బీచెస్ కనెక్టివిటీ చేయడానికి లోసరి బ్రిడ్జ్ దగ్గర నుంచి కోడూరు ఉల్లిపాలెం బ్రిడ్జ్ వరకు కోస్ట్ అమ్మడే దగ్గర 70 కిలోమీటర్లు వస్తుంది. ఆ 70 కిలోమీటర్లు మరి ఎంపీ గారి కృషితో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఆ రోడ్డు కానీ శాంక్షన్ చేయగలిగితే తీర ప్రాంత సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి.